సుందరం కాలేజీలో లెక్చరర్గా చేరి 6 నెలలు. 2 ఏళ్ల క్రితమే కీర్తి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. కాబట్టి సుందరానికి పెళ్లి సంబంధాలు వెతకటం మొదలెట్టాడు పెదనాన్న. ఓ ఆదివారం ఉదయం 8ంటికే నా రూమ్కొచ్చాడు సుందరం. అమ్మకు నువ్వు బాగా గుర్తొస్తున్నావట, వెంట పెట్టుకు రమ్మంది అన్నాడు. అది నిజం కాదులే, పెద్దమ్మ నన్ను చూడాలనుకున్నప్పుడల్లా ఆటో మాట్లాడుకుని నేరుగా నా రూమ్కొచ్చేస్తుంది. పోయిన వారమేగా సినిమా చూడటానికి వచ్చి నన్ను చూసిపోయింది. విషయం ఏంటో చెప్పు అన్నాను. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గుంటూరులో ఏదో సంబంధమట. పెళ్లి చూపులకు వెళ్దామని తొందర పెడుతున్నారు అన్నాడు బేలగా మొహం పెట్టి. ఇంకా నీ ప్రేమ వ్యవహారం వాళ్ళకి చెప్పలేదా? ధైర్యం చాలటం లేదు. నువ్వు కూడా పక్కన ఉంటే బాగుంటుంది. ప్లీజ్ రావా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అన్నాడు. సెంటిమెంట్ డైలాగులు వద్దులే అన్నా, కానీ పెదనాన్న దగ్గర నీకెంత బెరుకో నాకు అంతే. అయినా వస్తానులే, ఎంత సపోర్ట్ ఇస్తానో మాత్రం చెప్పలేను అన్నాను. మేము వెళ్ళేటప్పటికి పెదనాన్న లేడు. పెద్దమ్మ నన్ను చూడగానే, నీకు 100 ఏళ్లు రామో, వీడి చేత నీకు కబురు పెడదామనుకుంటే నువ్వే వచ్చేశావు. ఈ గురువారం పెళ్లి చూపులకెళుతున్నాం, నువ్వు కూడా రావాలి అంది. నేను సుందరం వైపు చూశాను. చెప్పేయ్ అన్నట్టు సైగ చేశాడు. అదేంటన్నయ్యా, నువ్వు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నావని నీతో పాటు చదివిన కుర్రాడు చెప్పారే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవా అన్నాను. సుందరం వాళ్ళమ్మ వైపు భయంగా చూశాడు. పెద్దమ్మ షాక్ తగిలినట్టు కొన్ని క్షణాలు స్తబ్దుగా ఉండిపోయింది. మెల్లగా తేరుకుని, ఏరా సుందరం, రాము చెప్పింది నిజమేనా? ఎవరినైనా ప్రేమించావా అంది. సుందరం సమాధానం చెప్పటానికి సంశయిస్తుండటంతో నేనే కల్పించుకుని, ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్లు చాలా మామూలైపోయాయిగా. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇష్టాలకే వదిలేస్తున్నారు. పిల్లల సంతోషమేగా ఎవరైనా కోరుకునేది. పెద్దమ్మతో చెప్పటానికి సంకోచిస్తావెందుకు? చెప్పన్నయ్యా అన్నాను. నా మాటలతో సుందరం ధైర్యాన్ని చిక్కపట్టుకుని, అవునమ్మా, చాలా మంచి అమ్మాయి. నాతో పాటు ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన ఓ ఫ్రెండ్ చెల్లెలు, పేరు అద్విత అన్నాడు. పెద్దమ్మ మిగతా వివరాలేమీ అడగకుండా, వాళ్ళదే కులం అని అడిగింది. మన కులమేనమ్మా అని సుందరం అనగానే పెద్దమ్మ మొహంలో అప్పటి వరకు కనిపించిన ఒత్తిడి మాయమై ప్రశాంతమైన చిరునవ్వు మొలిచింది. మరి ఇన్నాళ్ళు చెప్పలేదేం అంది. నాన్న కోపడతాడని భయపడి అన్నాడు సుందరం. భయం దేనికి, మన కులమేగా, ఇక అభ్యంతరం ఏముంటుంది అని ఓ క్షణమాగి, కొంపతీసి పైసా కట్నం ఇవ్వలేని దరిద్రులా ఏమిటి అంది. లేదమ్మా, వాళ్ళ నాన్న బ్యాంక్ మేనేజర్, సొంతిళ్ళు పొలాలు స్థలాలు ఉన్నవాళ్లే. మరింకేం, నాన్న రాని, నేను మాట్లాడతాను అంది పెద్దమ్మ. పెదనాన్న వచ్చాక పెద్దమ్మ విషయమంతా ఆయన చెవిన వేసింది. పెదనాన్న అద్విత వాళ్ళ అడ్రస్ అడిగి కనుక్కున్నాడు. మధ్యాహ్నం భోజనం చేశాక పొలానికెళ్లకుండా ఒంగోలు వెళ్ళాడు. నాకు భయంగా ఉందిరా, నాన్న అద్వితకు సంబంధించిన వివరాలు కనుక్కోవటానికి వెళ్ళాడు. వాళ్ళ మేనత్త చేస్తున్న నిర్వాకం తెలిస్తే పెళ్లి కొప్పుకోడు అన్నాడు సుందరం. నువ్వు కూడా ఏమిటన్నయ్యా నిర్వాకమంటావు? పెళ్ళేగా చేసుకుంది, నేనున్నాగా, మాట్లాడతాలే అన్నాను. సాయంత్రానికి పెదనాన్న తిరిగొచ్చాడు. మొహం ప్రసన్నంగా లేకపోవటం గమనించాను. లోపలికెళ్ళి పెద్దమ్మతో పావుగంట సేపు గుసగుసలాడి బయటకొచ్చాడు. ఏమైంది పెదనాన్న అని అడిగాను. పిల్ల మంచిదే, కానీ మేనత్త ఎవరితోనూ లేచిపోయిందని చుట్టుపక్కల వాకపు చేస్తే తెలిసిందిరా అన్నాడు. పెళ్ళయ్యాక మొగుడిని వదిలేసి వేరేవాడితో లేచిపోతే తప్పు, కానీ తనకిష్టమైన మగాడిని పెళ్లి చేసుకుంటే తప్పేంటి పెదనాన్న అన్నాను. నిజమే, నాకు ఆ విషయంలో అభ్యంతరం లేదు, కానీ పోయి దళితుణ్ణి చేసుకుందిరా. వాళ్లతో వీళ్ళ కుటుంబానికి రాకపోకలు ఉన్నాయట. అటువంటి ఇంట్లో పెరిగిన పిల్లను ఎలా ఒప్పుకోగలం అన్నాడు. వెంటనే పెద్దమ్మ కలగచేసుకుని, నాకు పిల్ల మేనత్త లేచిపోవటం విషయంలో కూడా అభ్యంతరం ఉంది. ఈ పెళ్లికి నా కంఠంలో ప్రాణం ఉండగా ఒప్పుకోను అంది. అదేంటి పెద్దమ్మ, పెదనాన్న ఒప్పుకోకున్నా నువ్వు ఒప్పిస్తావనుకున్నానే. ఇందులో ఆ పిల్ల చేసిన తప్పేముంది? సుందరం అన్న కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేస్తే వాళ్ళు సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటారు. పెద్ద మనసుతో ఆలోచించు పెద్దమ్మా అన్నాను. మీ పెదనాన్న ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. మాకున్నది ఒక్కడే కొడుకు. కులం కాని కులంలో పెళ్లి చేసుకున్న ఆ కుటుంబంలోని అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మా పరువేం కాను. అంతకన్నా ఇంత విషం తీసుకుని చావటం మంచిది అంది. అంత మాటనకమ్మా, ఆ అమ్మాయి చాలా మంచిది, సాత్వికురాలు. నువ్వొక్కసారి చూడు, నీకు తప్పకుండా నచ్చుతుంది అన్నాడు సుందరం. అమ్మాయి నచ్చితే సరిపోదు, ఆమె వంశం కూడా నచ్చాలి. అటు 7 తరాలు ఇటు 7 తరాల మనుషుల ప్రవర్తన నచ్చాలి అంది పెద్దమ్మ కోపంగా. ఎంత నచ్చ చెప్పినా ఆమె వినలేదు.
సుందరం ఆ అమ్మాయి ఫోటో చూపించటానికి ప్రయత్నిస్తే దానివైపు చూడకుండానే విసిరికొట్టింది. సుందరం తల పట్టుకుని కూర్చున్నాడు. సుందరం నాతో పాటు రూమ్కొచ్చేశాడు. ఏం చేద్దామంటావు అన్నాడు. ఓ 10 రోజులు ఓపిక పట్టి చూడు. పెద్దమ్మని పెదనాన్ని ఒప్పించటానికి నీ శాయశక్తులా ప్రయత్నించు. తప్పకుండా దిగి వస్తారన్న నమ్మకం నాకుంది అన్నాను. కానీ నా అంచనా తప్పింది. పెద్దమ్మ మొండిపట్టు పట్టింది. నెల రోజులు ఎదురు చూసినా ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక వేరే దారి లేదు. ఇద్దరూ ధైర్యంగా పెళ్లి చేసుకోండి. అద్వైత్ వాళ్ల తరపు నుంచి అభ్యంతరమేమీ లేదుగా. కొన్ని రోజులు పోతే పెద్దమ్మ పెదనాన్ని సమాధానపడి మీ ఇంటికొస్తారు అన్నాను. సుందరం కోసం నా రూమ్కి దగ్గరలో ఓ అద్దె పోర్షన్ చూసి పెట్టాను. మొదట సంసారానికి అవసరమైన వస్తువులు సమకూర్చుకోవటానికే చాలా సమయం పట్టింది. 100 మంది పట్టే హాల్లో పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగింది. అద్వైత తరపు బంధుగుణం, కొంతమంది మిత్రులు, కాలేజీ సిబ్బంది, మా సుందరం తరపున నేను అంతే. పెళ్లి తంతు పూర్తయ్యే క్షణం వరకు నానా హడావిడి పడిపోయిన నేను పెళ్లి పూర్తయ్యాక ఊపిరి తీసుకున్నాను. అద్వైత వాళ్ళ ఇంట్లోనే 3 నిద్రలు పూర్తయ్యాక వాళ్ళ కోసం సిద్ధం చేసి ఉంచిన అద్దె ఇంటికి పిలిచికెళ్లాను. వంట చేసుకోవటానికి కావలసిన కూరగాయలు, కిరాణా సరుకులు తెచ్చిచ్చి సెలవు తీసుకుంటున్నప్పుడు సుందరం నా 2 చేతులు పట్టుకుని, రామకృష్ణ, నువ్వు నా తమ్ముడువేనా? మా పెళ్లిని పెద్దన్నలా దగ్గరుండి జరిపించావు. థ్యాంక్స్ అన్నాడు. అద్వైతతో, వీడు నా తమ్ముడు రామకృష్ణ, నీ మరిది. వీడంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఆమె నవ్వి, మనిద్దరికీ బంధువే కాదు, ఆత్మబంధువు కూడా రామకృష్ణే అంది. సంక్రాంతి పండుగ వెళ్ళిపోయి వారం దాటింది. ఫిలాసఫీ క్లాస్ నడుస్తుంది. పాఠం శ్రద్ధగా వింటున్నాను. నా కోసం ఎవరో వచ్చారని, వెయిటింగ్ రూమ్లో వేచి ఉన్నారని ప్యూన్ వచ్చి లెక్చరర్తో చెప్పాడు. నేను బయటికి వెళ్ళటానికి లెక్చరర్ అనుమతి ఇవ్వటంతో క్లాస్ బయటకొచ్చి వెయిటింగ్ రూమ్ వైపుకు నడుస్తూ, ఎవరని చెప్పారు అని ప్యూన్ అడిగాను. అవేమీ చెప్పలేదు. మొదట ప్రిన్సిపల్ గారు రూమ్లోకి వెళ్ళి మీ గురించి వాకపు చేశారు. ప్రిన్సిపల్ గారే వాళ్ళని వెయిటింగ్ రూమ్లో కూర్చోపెట్టమని చెప్పి మీకు కబురు చేయమని నన్ను పంపించారు అన్నాడు. ఎంతమంది? మగ, ఆడా? ఆడవాళ్లే సార్, 2 ఉన్నారు. మీరే కాలేజీలో చదువుతున్నారో తెలియక మీకోసం 2-3 కాలేజీల్లో వెతికి చివరికి ఇక్కడికొచ్చారట. ప్రిన్సిపల్ గారితో అంటుంటే విన్నాను అన్నాడు. నన్ను వెతుక్కుంటూ కాలేజీకి వచ్చేదెవరో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. నేనే కాలేజీలో చదువుతున్నానో తెలియదన్నారంటే నాకు పరిచయం ఉన్న వ్యక్తులై ఉండరు. రకరకాలుగా ఆలోచిస్తూనే లేడీస్ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళాను. క్లాసుల్లోని కొంతమంది అమ్మాయిలు గ్రూపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్లకు దూరంగా ఒక మూలన కూర్చుని ఉందో ఒక ఆవిడ. వయసు 50 పైనే ఉండొచ్చు. జుట్టు చాలా చోట్ల తెల్లబడింది. మొహంలో ముడతలు. దైన్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె పక్కన ఓ అమ్మాయి కూర్చుని ఉంది. దాదాపు 10 ఏళ్లుంటాయేమో ఆ పాపకు. నన్ను చూడగానే ఆమె లేచి నాకు దగ్గరగా వచ్చి, నువ్వేనా రామకృష్ణవి అంది. ఆమెలో ఏదో ఉద్వేగం. పొంగుకొస్తున్న ఉప్పినని కనురెప్పల వెనుక పళ్ళ బిగువున దాచుకుంటున్న దానికి గుర్తుగా ఆమె గొంతు వణికింది. అవును, మీరెవరు? ఆమె ఎవరో గుర్తుకు రాక అడిగాను. ఎంత ప్రయత్నించినా ఆమెను పూర్వం చూసిన జ్ఞాపకం రావటం లేదు. నాన్న పేరు చెప్పి, వాళ్ళ అబ్బాయివే కదూ అని అడిగింది. మా నాన్న మీకు తెలుసా? ఎందుకు మీరెవరు అని అడిగాను. ఆమె ఆత్రంగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది. మీ అమ్మ వసుధ గుర్తుందా అంది. అక్కడ కూర్చుని ఉన్న అమ్మాయిల్లో కొందరు మా మాటల్ని ఆసక్తిగా వినటం గమనించాను. ఆమె నోటి నుండి అమ్మ పేరు వినిపించగానే అప్రమత్తమై, మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం రండి అన్నాను. కాలేజీ క్యాంపస్కి దూరంగా ఉన్న చెట్ల వరకు నడిచి, ఇప్పుడు చెప్పండి, మీరెవరు? మీకు మా అమ్మ నాన్న ఎలా తెలుసు? ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాను. ఆమె అప్పటికే ఏడుస్తున్నట్టుంది. చెంపల మించి కన్నీళ్లు దారలుగా కారుతున్నాయి. నేను బాబు, మీ అమ్మను, వసుధను అంది. నాకు మా అమ్మ బాగానే గుర్తుంది. కానీ ఈమెలో ఎంత వెతికినా ఒక్క పోలిక కూడా కనిపించటం లేదు. మా అమ్మ ఎంత అందంగా ఉండేదో. ప్రాణం ఉన్న పాలరాతి శిల్పంలా, ముద్దబంతి పూలలా అరచేయంత విశాలంగా ఉండే కళ్ళు, గ్రీకు రోమన్ స్త్రీలకు మళ్ళీ కొనతేలిన ముక్కు, ప్రాతకాలంలో మా పెరట్లో మంచుతో తడిసిన గులాబీ రేకుల్లా ఉండే తడియారని పెదవులు. అమ్మకు 17 ఏళ్లకే పెళ్ళయిందట. అంటే అమ్మకిప్పుడు 39 ఏళ్లకు మించి ఉండవు. కానీ నా ఎదురుగా ఉన్న స్త్రీకి 50 పైనే వయసుంటుంది. నేను నమ్మలేనట్టు ఆమె వైపు చూశాను. నన్ను గుర్తుపట్టలేనంతగా మారిపోయాను కదూ. నిన్ను కూడా గుర్తుపట్టలేదు. ఎప్పుడో 10 ఏళ్ల వయసప్పుడు కదూ. ఎంత పెద్దవాడివైపోయావో, ఎంత ఎత్తుగా ఎదిగావో.
మీ నాన్నకన్నా బెత్తుడు పొడవున్నావు అంది. బాగా పరిశీలనగా చూశాను. మా అమ్మే, అనుమానం లేదు. లీలగా కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. నా జీవితాన్ని నవ్వుల పాలు చేసిన స్త్రీ, మా నాన్న మరణానికి కారకురాలైన స్త్రీ, పరాయి మగాడి కోసం కన్న కొడుకుని కూడా వదిలేసి వెళ్ళిన దుర్మార్గురాలు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. వీలైనంత అసహ్యాన్ని గొంతులోకి తెచ్చుకుని ఎందుకొచ్చారు అని అడిగాను. నిన్ను చూడాలనిపించింది బాబు అంది. తన పక్కన నిలబడి నా వైపు పెద్ద పెద్ద కళ్ళతో చూస్తున్న అమ్మాయిని చూపిస్తూ, దీనికి ఊహ తెలిసినప్పటి నుంచి చెప్తుండేదాన్ని, నీకు అన్నయ్య ఉన్నాడే అని. ఈ మధ్య బాగా పోరుతుంది, అన్నయ్యను చూపించవా అని అంటూ ఆ అమ్మాయి వైపు తిరిగి, ఇదిగోనే మీ అన్న రామకృష్ణ అంది. ఆ అమ్మాయి మెత్తగా నవ్వింది. మీరెవరో నాకు తెలియదు, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు అన్నాను. నేను బాబు మీ అమ్మను. మా అమ్మ చచ్చిపోయి చాలా ఏళ్ళయింది, దాదాపు 12 ఏళ్ళు. అయ్యో అలా అనుకు బాబు, నిన్ను వదిలి వెళ్ళాననే కానీ ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేదు తెలుసా. నాకు కోపం నశాలానికి ఎక్కుతుంది. ఆమెను చూసే కొద్దీ అసహ్యం విపరీతంగా పెరుగుతుంది. మీరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాను. అలా నిర్దయగా మాట్లాడటానికి మనసలా ఒప్పింది బాబు. ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూడాలని గంపెడాసతో వచ్చిన అమ్మతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఆమె ఏడుస్తుంది. పక్కనున్న అమ్మాయి కూడా బిక్కమొహం వేసి బెదురు కళ్ళతో చూస్తుంది. ఇందాకే చెప్పాను మా అమ్మ చచ్చిపోయిందని, ఒక్కొక్క పదాన్ని కసిగా ఒత్తి పలుకుతూ అన్నాను. ఆ అమ్మాయి కల్పించుకుని, లేదన్నయ్యా మన అమ్మే, నువ్వు సరిగ్గా గుర్తుపట్టడం లేదు అంది. ఎవరు నీకు అన్నయ్య అన్నాను కోపంగా. ఆ పిల్ల ఏడుపు గొంతుకతో, నువ్వేగా మా రామకృష్ణ అన్నయ్యవి అంది. నేనెలా అన్నయ్యనవుతా? నేను మా అమ్మకు పుట్టా, ఆమె చచ్చిపోయింది. నువ్వేమకు పుట్టావు? మీ నాన్నెవరో నాకు తెలియదు, మా నాన్నెవరో నీకు తెలియదు. అలా మాట్లాడుకు బాబు, నా గుండె తట్టుకోలేదు. అసలే ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. ఒక్కోసారి ఈ నొప్పిని తట్టుకోలేక చచ్చిపోతానేమో అనిపిస్తుంది అందామే. మీరెవరో నాకు తెలియదు, మీ చావు బతుకులతో నాకేంటి సంబంధం? లోకంలో రోజుకు కొన్ని వేల మంది చచ్చిపోతూ ఉంటారు అన్నాను. ఆ పిల్ల ఇప్పుడు బిగ్గరగా ఏడుస్తుంది. అలా అనుకు బాబు, చూడు నీ చెల్లులు ఎంత ఆశగా నిన్ను చూడటానికి వచ్చిందో. పసిపిల్ల, దాన్నెందుకు ఏడ్పిస్తావు? ఈ అమ్మాయి నాకేమవుతుందని ఓదార్చమంటారు? నేను పసిపిల్లాడిగా ఉన్నప్పుడే మా అమ్మ నిర్దయగా నన్ను వదిలేసి ఏవో తెలియని లోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు నా ఏడుపుని ఎవరైనా పట్టించుకున్నారా? సరే పోనీ, నీకు నా మీద చాలా కోపంగా ఉన్నట్టుంది. ఇంతకు మీ నాన్న ఎలా ఉన్నారు అందామే. నాన్న చచ్చిపోయి కూడా చాలా ఏళ్ళైంది. అమ్మ పోయిందన్న దిగులుతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె తల ఉంచుకుని ఏడుస్తూ నిలబడింది. నేను క్లాస్కి వెళ్ళాలి అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా కాలేజీ వైపుకు నడవసాగాను. వెనుక నుంచి ఆమె, బాబు రామకృష్ణ వెళ్ళకు బాబు, నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అంటూ పిలుస్తూనే ఉంది. ఆ పిల్ల కూడా అన్నయ్య అన్నయ్య అంటూ ఏడవటం వినిపిస్తూనే ఉంది. నేను రేపు మళ్ళా వస్తాను బాబు, ఈ కన్నతల్లి మీద కొద్దిగా దయ చూపుతావన్న ఆశతో వచ్చాను. నన్ను అర్థం చేసుకో బాబు. ఏ పరిస్థితుల్లో ఆమె మాటలు ఆ తర్వాత వినిపించినంత దూరం వేగంగా నడిచి వెళ్ళిపోయాను. క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను. లెక్చరర్ ఏదో చెప్తున్నాడు. నా చెవికేది ఎక్కటం లేదు. ఆమె రూపమే కళ్ళ ముందు కదలాడుతుంది. అనారోగ్యం వల్ల 50 ఏళ్ల దానిలా కనిపిస్తుందేమో. ఏం అనారోగ్యమో తెలుసుకోవాల్సింది. అయినా ఏమైతే నాకెందుకు? నా జీవితాన్ని ధ్వంసం చేసిన కర్కోటకురాలామే. నిర్దాక్షిణ్యంగా వదిలేసిపోయి ఇప్పుడు సిగ్గు లేకుండా ఎలా వచ్చిందో. అసలు ఏ ముఖం పెట్టుకుని వచ్చింది? అదెవరితో నా చెల్లెలట. ఎలా అవుతుంది? మా నాన్నకు పుట్టిందా? ఎవరితోనో కని ఛీ, తలుచుకోవటానికే అసహ్యంగా ఉంది. అయినా ఏ ధైర్యంతో వచ్చింది? నేను నీ అమ్మను బాబు అనగానే, అమ్మా ఎలా ఉన్నావు, ఎన్నాళ్ళకు నా మీద దయ కలిగింది అంటూ కౌగులించుకుంటాననుకుందా? నీ చెల్లెలు బాబు అనగానే, చెల్లి నా బంగారు తల్లి అంటూ గుండెలకు హత్తుకుంటాననుకుందా? ఇన్నేళ్ల తర్వాత నా జీవితంలోకి మళ్ళా ఎందుకొచ్చింది? ఆమె చేసిన గాయాన్ని గుండెల్లో మోస్తూనే నా బతికేదో నేను బతుకుతున్నాగా. ఆమెను మర్చిపోయి ప్రశాంతంగా బతుకుదామనుకుంటే మళ్ళా వచ్చి అలజడిని రేపిందే. ఆమెను మర్చిపోవటం సాధ్యమా? ఆమె చేసిన గాయం ఎప్పటికైనా మానేదా? నేను ప్రశాంతంగా బతుకుతున్నానా? ఎంత ఆత్మ వంచినా ప్రతి క్షణం భయంతో బతుకుతున్నాను.
మా అమ్మ చేసిన నిర్వాకం తెలిసిన వాళ్ళు ఎదురుపడి గాయాన్ని ఎక్కడ కెలుకుతారోనన్న భయం, జాలి ముసుగులో పుండు మీద కారం చల్లిపోతారన్న బెదురు. అవమానాన్ని సిలువలా మోస్తూనేగా బతుకుతున్నాను. హెర్కులేస్ మోసిన భూమి కన్నా బరువైన అవమానం. ప్రిన్సిపాల్తో ఏం చెప్పిందో? మా అమ్మనని చెప్పి ఉంటుందా? అమ్మైతే తన కొడుకు ఏ క్లాసులో చదువుతున్నాడో తెలియకుండా ఉంటుందా అనే అనుమానం ఆయనకు వచ్చి ఉండదా? కొడుకును వెతుక్కుంటూ తల్లి రావటమేమిటని అనుకుని ఉండడా? అయ్యో దేవుడా, మా కాలేజీలో ఎవరికీ తెలియదు మా అమ్మ లేచిపోయిందని. ఇప్పుడు ఈమె రాక వల్ల తెలుస్తుందేమోనన్న భయం. మా నాన్న పరువు తీసి ఆయన చావుకి కారణమైంది. ఇప్పుడు నా పరువు కూడా తీయటానికి వచ్చిందా? క్లాసులైపోయాక భయంగా చుట్టూ చూశాను. నా కోసం ఎక్కడైనా నిలబడి ఉందేమోనని. కనిపించలేదు. ఎందుకైనా మంచిదని మిగతా విద్యార్థులు వెళ్ళిపోయే వరకు అక్కడే తచ్చాడుతూ గడిపాను. ఓ అరగంట గడిచాక 1:30 విద్యార్థులు తప్ప ఎవరూ లేరని నిర్ధారించుకుని బయలుదేరాను. దారి పొడుగునా ఆమె కనిపిస్తుందేమోనన్న భయంతో అటు ఇటు చూసుకుంటూ మెల్లగా సైకిల్ తొక్కుతున్నాను. రూమ్ వైపుకు వెళుతున్న నాకు చప్పున ఓ అనుమానం వచ్చింది. ఎక్కడో పొంచి ఉండి నన్ను చూడగానే ఆటో మాట్లాడుకుని నన్ను వెంబడించి నేనెక్కడుంటానో కనుక్కుంటారేమోనని సైకిల్ని శిరీష వాళ్ళింటి వైపుకు తిప్పాను. నా మొహం చూడగానే ఏంటి అదోలా ఉన్నావు అని అడిగింది. నాకు భయంగా ఉంది అన్నాను. ఎందుకు భయం? నేను పారిపోతున్న కొద్దీ వెంటపడి తరుముతున్న సమాజం. ఇలా ఎంత దూరం అని పరిగెత్తగలను? ఎంతమంది నుంచి పారిపోగలను? ఏ గుహలో తల దాచుకోవాలి? ఏ బొరియల్లోకి దూరిపోవాలి అంటుంటే ఏడుపొచ్చేసింది. అయ్యో రామకృష్ణ, ఆ ఏడుపేమిటి చిన్నపిల్లాడిలా? ఏమైందో నాకు చెప్పు. పాతిపెట్టాననుకున్న గతం భూతంలా వెంటాడుతుంది మేడం. ఈరోజు అమ్మ కనిపించింది. అవునా? ఎక్కడ కనిపించింది? వివరంగా చెప్పు. అమ్మ వచ్చినప్పటి నుంచి జరిగిన విషయమంతా చెప్పి నా పాటికి నేను బతుకుతుంటే ఆమె ఎందుకు నన్ను వెంటాడుతుంది? నేను దేన్నైతే మర్చిపోవాలని శతవిధాలా పోరాడుతున్నానో ఆ పీడకల నా కళ్ళెదురుగా ఎందుకు ప్రత్యక్షమైంది అన్నాను. నువ్వు చాలా తప్పు చేశావు రామకృష్ణ. కొన్ని నిమిషాల మౌనం తర్వాత అంది శిరీష. తప్ప? నేనేం చేశాను? ఆమె చేసిన దుర్మార్గం ఇంకా వెంటపడి తరుముతూనే ఉంది. ఇప్పుడు ఆమె కూడా నన్ను తరమటం మొదలెట్టింది. పారిపోతుంది నేను. నాది తప్పంటారేమిటి అన్నాను కోపంగా. ఆమె ఎంత ఆశగా వచ్చిందో. నిర్దయగా మాట్లాడి ఆమెకు గాయం చేసి పంపించావు. ఎన్నటికీ మానని గాయం. చాలా తప్పు చేశావు. ఆమె ఏం చేసినా నిన్ను కన్నతల్లి అన్న విషయం మర్చిపోకూడదు. 9 నెలలు మోసి 10 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి. ఆరోగ్యం బాగాలేదందిగా. అదేమిటో కనుక్కోవలసింది. ఆమె అలా ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చిందో చెప్పి ఉండేది. కొద్దిగా ప్రేమగా మాట్లాడి ఉండాల్సింది. తృప్తిగా వెనక్కి వెళ్ళేది. ఆమె చెప్పే కారణం ఏదైనా సమాజానికి దాని అవసరం లేదు మేడం. ఆమె చెప్పే కారణం సబబైనదే అయినా ఈ సమాజం నన్ను కాకుల్లా పొడవటం మానేస్తుందా? లేదే. నన్ను అవమానాలకు గురి చేసి నాన్న చావుకి కారణమైన స్త్రీతో నేను ప్రేమగా ఎలా మాట్లాడగలననుకున్నారు? నేను సమాజం గురించి మాట్లాడటం లేదు, నీ గురించి ఆలోచిస్తున్నా. ఆ నిజం తెలియాల్సింది నీకే. నాకొద్దు. నాకే నిజాలు తెలియక్కర్లేదు. నాకు అమ్మ లేదు. ఎవరికో పుట్టిన పిల్లను తెచ్చి నా చెల్లెలంటుంటే గుండెలో కత్తితో పొడిచినట్లనిపించింది తెలుసా? అమ్మను బాధ పెట్టింది చాలక ఆ చిన్నపిల్లను కూడా బాధ పెట్టావు. ఆ పసిదాన్ని తప్పేముందని శిక్షించావు రామకృష్ణ. పిల్లలు తల్లిదండ్రుల్ని అడిగి పుడతారా? మనం ఎవరికి పుడతామో మన చేతుల్లో ఉండదన్న ఇంగితం కూడా మర్చిపోయావా? అది నాకు చెల్లెలెలా అవుతుంది? నా తండ్రికి పుట్టిందా? మీ అమ్మకు పుట్టింది. నువ్వే కడుపులో పెరిగావో ఆ కడుపులో పెరిగింది. అక్రమ సంబంధంతో పుట్టిన పిల్ల నాకు చెల్లెలు కాదు. చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు రామకృష్ణ. ఏది అక్రమమో ఏది సక్రమమో ఎలా చెప్పగలం? నిజాలు తెలియకుండా నింద వేయకూడదు. రేపు మరలా ఆమె వస్తే ఇంటికి పిలుచుకునిరా, నేను మాట్లాడతాను. రేపు నేను కాలేజీకే వెళ్ళటం లేదు. సరే, రేపు నేనే మీ కాలేజీకి వెళ్తాను. ఆమె కనిపిస్తే పిలుచుకొచ్చి ఆమె చెప్పేదంతా వింటాను. తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. మరునాడు శిరీష గారి కోసం నాకు కాలేజీకి వెళ్ళక తప్పలేదు. ఆమె రాకూడదని నేను బలంగా కోరుకున్నాను. మధ్యాహ్నం వరకు ఎదురు చూసినా ఆమె రాలేదు. నువ్వు చేసిన అవమానానికి ఆమె గుండె బద్దలై ఉంటుంది. అభిమానం ఉన్న ఏ స్త్రీ అయినా మళ్ళా ఎలా వస్తుంది అంది శిరీష. డిగ్రీ ఎలాగోలా గట్టెక్కాను. ఆ మార్కులకి నాకెవరూ ఉద్యోగం ఇవ్వరని తెలుసు. ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు పెదనాన్న. ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు పెదనాన్న. ఏం చేయాలో నాకే అర్థం కాకుండా ఉంది అన్నాను.
మన బంధువులదే స్కూటర్లు అమ్మే షోరూమ్ ఉంది. అందులో చేరతానంటే అతనితో మాట్లాడతాను. ఊరికే ఉండే బదులు ఏదో ఒక వ్యాపకం ఉండటం మంచిది కదా. తర్వాత ఏదైనా మంచి ఉద్యోగం వస్తే వెళ్ళిపోదువు కానీ అన్నాడు. నాకు ఆ ఆలోచన నచ్చింది. ప్రస్తుతం మనసంతా అలజడిగా ఉంది. ఏం చేయాలనుకుంటున్నాననే దాని గురించి స్పష్టత లేదు. ఖాళీగా ఉండటం కన్నా పెదనాన్న చెప్పిన పనిలో కుదురుకుపోవటం మంచిదనిపించింది. వారం లోపలే పెదనాన్న అతనితో మాట్లాడటం, నేను ఉద్యోగంలో చేరిపోవటం జరిగింది. స్కూటర్లు కొనటానికి వచ్చే కస్టమర్లకు స్కూటర్లలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూపించాలి. వాటి నాణ్యత గురించి, పనితనం గురించి చెప్పాలి. అవసరమైతే బ్యాంకు నుంచి అప్పు మేమే ఇప్పిస్తామని చెప్పాలి. టెస్ట్ డ్రైవర్కి ఏర్పాటు చేయాలి. కస్టమర్ లోపలికొచ్చాక అతనికి ఎలాగైనా స్కూటర్ని అంటగట్టడమే నీ ప్రతిభకు కొలమానం అని డ్యూటీలో చేరిన మొదటి రోజే మేనేజర్ చెప్పాడు. స్కూటర్ కొనాలనుకున్నవాడు ఎలాగైనా కొంటాడు కదా. వాళ్ళ వెంటపడి వేధించటమే నచ్చటం లేదు. షోరూంలోకి కస్టమర్ రాగానే అతనితో మర్యాదగా మాట్లాడుతూ అతని మొబైల్ నంబర్ తీసుకోవాలి. అతను కొనటానికి తిరిగి రాకపోతే ఫోన్ చేసి, ఎప్పుడు కొంటున్నారు, ఇప్పుడు కొంటే మీకు డిస్కౌంట్ దొరుకుతుంది, ఈ ఆఫర్ నెలాఖరు వరకే అంటూ వెంటపడాలట. ఈ పని చేయటానికి నాతో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. ఆమె పేరు చైతన్య. ఆ పేరు పెట్టినందువల్ల అంత చైతన్యశీలిగా మారిందో, లేకపోతే ఎలక్ట్రిక్ కరెంటు పాకుతున్నంత వేగంగా పనులు చేస్తుంది కాబట్టి చైతన్య అని పేరు పెట్టారో కానీ ఆఫీస్ అంతా తనదే అయినట్టు సుడిగాలిలా తిరిగేస్తూ ఉంటుంది. తను 3 ఏళ్ల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తుందట. కస్టమర్లను మేమిద్దరం పంచుకోవాలి. ఆడపిల్లలు బైక్ కొనటానికి వస్తే నువ్వు వెళ్ళి మాట్లాడు, మగవాళ్ళైతే నేను మాట్లాడతాను అంది చైతన్య. అలా ఎందుకు? నువ్వు కస్టమర్తో మాట్లాడుతున్న సమయంలో మరో కస్టమర్ వస్తే నేను అటెండ్ అవుతాను. వద్దు, అది బిజినెస్ టెక్నిక్. నేను కస్టమర్తో మాట్లాడుతున్న సమయంలో మరో మగ కస్టమర్ వస్తే మర్యాదగా తీసుకెళ్ళి విజిటర్స్ రూమ్లో కూర్చోపెట్టి కొద్దిసేపట్లో మా కస్టమర్ కేర్ స్టాఫ్ వచ్చి అటెండ్ అవుతారు అని చెప్పు. ఖాళీగా ఉండే బదులు వాళ్లకు స్కూటర్లను చూపిస్తే ఒక పని అయిపోతుందిగా. చైతన్య శబ్దం రాకుండా నవ్వింది. నన్నోసారి జాగ్రత్తగా చూడు. నన్నెందుకు ఈ ఉద్యోగంలో చేర్చుకున్నారో తెలుసా? కష్టపడి పనిచేస్తావని కాదు, అందంగా ఉంటానని, చలాకీగా ఉంటానని, బాగా మాట్లాడతానని, నా గొంతు శ్రావ్యంగా ఉంటుందని. మగ కస్టమర్లను ఆకర్షించేవి ఇవే. దానికి తోడు ఆడపిల్ల దగ్గర మొహమాట పడతారు. బండి కొనే ఉద్దేశం లేదా, డబ్బులు లేవా అంటే చాలు ఎక్కడ లేని పౌరుషం వచ్చేస్తుంది. బ్యాంక్ నుంచి అప్పు ఇస్తామనగానే ఎగిరి గంతేసి స్కూటర్ కొంటారు. మరి నన్నెందుకు తీసుకున్నారు? దీని ఓనర్ మీ బంధువు కాబట్టి అనుకుంటున్నావా? కాదు, నీ అప్పీలింగ్ పర్సనాలిటీ చూసి. ఎత్తుగా, ఎర్రగా, బుర్రగా, అందంగా ఉన్నావు కదా. మెస్మరైజ్ చేసే కళ్ళు, అయస్కాంతంలా ఆకర్షించే అమాయకత్వం, అందుకు తీసుకున్నారు. నీకెలా తెలుసు? 3 ఏళ్ల నుంచి ఈ పనేక చేస్తున్నా. ఇలాంటి మెలకువలన్నీ అనుభవం నేర్పిన పాఠాలే. ఇంతకు ఏం చదివి ఈ ఉద్యోగానికి వచ్చావు? ఇంటర్లో చదువు సగంలో ఆగిపోయింది. ఉద్యోగాలు రాసులు పోసి లేవుగా. ఏడాదికి లక్షల మంది ఇంజనీరింగ్లు, MBAలు చదివి బయటకు వస్తుంటే వాళ్ళందరికీ ఇవ్వటానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఇక నాలాంటి వాళ్ళ గురించి చెప్పాలా? నా మీద దయతలిచి మన ఓనర్ గారు ఈ ఉద్యోగం ఇచ్చారు. మా కుటుంబం పస్తులతో పడుకోకుండా ఆదుకుంది ఈ ఉద్యోగమే. మరి మీ అమ్మా నాన్న? ఓ 40 ఏళ్ల వయసున్న కస్టమర్ లోపలికి రావటం చూసి ఆమె ముందుకెళ్ళి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ సార్ అంటూ అతనితో మాటలు కలిపింది. ఆ తర్వాత తనతో మాట్లాడే తీరిక దొరకలేదు. ఉద్యోగంలో చేరిన నెలకు నా గదికి మా రత్తమ్మ వచ్చింది. చదివైపోయింది, ఉద్యోగం చేస్తున్నావు, పెళ్ళెప్పుడు చేసుకుంటావు? వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయట, పెట్టించమంటావా అని అడిగింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదత్తయ్యా అన్నాను. ఇంకెన్నాళ్ళు ఆగమంటావు? ఇదే సరైన వయసు. కాత్య కూడా పెళ్లికి తొందర పెడుతుంది. లేదత్తా, అసలు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అదేంటి, సంసారం లేకుండా సన్యాసలా ఉండిపోతావా ఏమిటి? ఏమో చెప్పలేను, అలా కూడా జరిగే అవకాశం ఉంది. చాలే పరాచకాలు. కాత్య పుట్టిన క్షణం నుంచి నీ పెళ్ళామని ముద్ర వేసేశాం. దానికిప్పుడు మనసు నిండా నువ్వు తప్ప మరొకరు లేరు. నిన్ను చేసుకోకపోతే పెళ్ళి పెటాకులు లేకుండా ఉండిపోతానని భీష్మించుకుని కూర్చుంది. దాని గొంతు కోయకు. మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల. అత్త ఏడుపు మొదలెట్టింది.
నేను ససేమీర అనటంతో మరునాడు పెద్దమ్మ పెదనాన్నని రాయబారానికి పంపింది. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం. చేసుకో కృష్ణ అన్నాడు పెదనాన్న. నాకు పెళ్లి మీద ఆసక్తి లేదని చెప్పాను. ఆ వచ్చే పెళ్ళి కూడా మీ అమ్మలా చేస్తుందేమోనన్న భయమా? అందుకనేనా పెళ్లి వద్దంటున్నావు అంది పెద్దమ్మ. లేదు పెద్దమ్మ, అది కారణం కాదు. కాత్యాయని అలా చేస్తుందన్న ఊహే నాకు రాదు. నాకే సంసార జీవితం మీద అనురక్తి కలగటం లేదు. కాత్యాయని ఇష్టం లేకపోతే చెప్పు, వేరే సంబంధాలు చూడమంటావా? నీ పెళ్లి బాధ్యత తీరిపోతే మేము ప్రశాంతంగా శేష జీవితం గడిపేస్తాం అన్నాడు పెదనాన్న. ఏ సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు పెదనాన్న అన్నాను. పోనీ ఎవరైనా అమ్మాయి నీ మనసులో ఉందా? ఉంటే చెప్పు. సుందరం విషయంలో చేసిన తప్పు నీ విషయంలో చేయం. సంబంధం మాట్లాడి పక్కా చేసుకుని వస్తాం అంది పెద్దమ్మ. అలాంటిదేమీ లేదు పెద్దమ్మ. ఉంటే తప్పకుండా మీకు చెప్తాను. అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా పెంచారు. నా అవసరాలన్నీ తీర్చారు. మీకు చెప్పకుండా ఏదీ చేయను అన్నాను. పెళ్లికి సంబంధించిన చర్చ ముగిశాక వ్యవసాయం మానేద్దామనుకుంటున్నాను కృష్ణ అన్నాడు పెదనాన్న. ఎందుకు పెదనాన్న? వయసైపోయింది. ఒకప్పటిలా ఓపిక ఉండటం లేదు. దానికి తోడు వ్యవసాయం కూడా లాభసాటిగా ఉండటం లేదు. గతేడాది వర్షాలు లేక పంట సరిగ్గా పండలేదు. ఈ ఏడాది ఎన్ని క్రిమిసంహారక మందులు వాడినా పంటకు పురుగు పట్టింది. క్రిమిసంహారక మందులు నకిలీవని రైతులు అనుకుంటున్నారు. ఎంత కష్టపడినా ఫలితం లేనప్పుడు ఎందుకు చేయాలనిపిస్తుంది? మరేం చేద్దామనుకుంటున్నావు? సుందరానికి వ్యవసాయంలో ఆసక్తి లేదు. వాడు లెక్చరర్గా స్థిరపడిపోయాడు. కీర్తి పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయింది. మాది మనవళ్లతో మనవరాళ్లతో ఆడుకునే వయసు కదా. మా 10 ఎకరాల పొలం అమ్మేసి ఇక్కడికొచ్చి సుందరంతో పాటు ఉందామనుకుంటున్నాం. నేనేమీ మాట్లాడలేదు. నీ వాటా 10 ఎకరాలు ఏం చేయమంటావో చెప్పు. కౌలుకిమ్మంటే ఇస్తాను. ప్రతేడాది కౌలు సొమ్ముని నీ బ్యాంకులో జమ చేయమని చెప్తాను. నీ సలహా ఏమిటి పెదనాన్న? అమ్మేయటమే మంచిదిరా. ఇప్పుడు భూమికి మంచి రేటు పలుకుతుంది. వ్యవసాయ భూముల్ని ఫ్లాట్లు చేసి అమ్ముకుంటున్నారుగా. మన ఊరు కూడా ఈ మధ్య బాగా మారిపోయింది. హైవేకి పక్కనే ఉన్న ఊరు కదా. పట్నం పోకడలు బాగా వచ్చేశాయి. కొన్ని రోజులు పోతే మన ఊరు పట్నంలో కలిసిపోతుందనిపిస్తుంది. పొలం అమ్మితే ఎంతొస్తుంది? ఎకరం ఎట్లా లేదన్నా 5 లక్షలకు తక్కువ పలకదు. దాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ చేస్తే నెలకింతని వడ్డీ ముడుతుంది. నీ జీతం ఆ వడ్డీ కలిపితే దర్జాగా బతికేయొచ్చు. ఏమంటావు? మీ ఇష్టం పెదనాన్న. అలానే చేయండి. ఓ 5 ఎకరాలు అమ్మేయండి. మిగతా 5 ఎకరాలు కౌలుకివ్వండి అన్నాను. పెదనాన్న వాళ్ళు వెళ్ళిపోయిన కొన్ని గంటల తర్వాత నా సెల్కో మెసేజ్ వచ్చింది. నాకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసా అని మెసేజ్. నాకు తెలియని నంబర్. మొదటి అనుమానం కాత్యాయని వైపుకే వెళ్ళింది. కానీ ఇది కాత్య నెంబర్ కాదు. ఏమో కొత్త సిమ్ తీసుకుని మెసేజ్ ఇచ్చిందేమో. మరునాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నిన్న నీకు మెసేజ్ పంపించాను చూసుకున్నావా అంది చైతన్య. ఆ మెసేజ్ పంపించింది నువ్వా అన్నాను ఆశ్చర్యపోతూ. ఎందుకంత ఆశ్చర్యం? నేనుగాక ఇంకెవరు పంపిస్తారు? నేను నమ్మలేకపోతున్నాను చైతన్య. మన పరిచయమై 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే అలా ఎలా అనుకున్నావు? దానికి నెలల తరబడి పరిచయం ఉండాలా ఏమిటి? 2 రోజుల పరిచయమైనా చాలు. నిజం చెప్పనా చైతన్య, నాకు ప్రేమల మీద అసలు నమ్మకం లేదు. ఓ అలానా? నాకు నమ్మకం లేదు. అంతా ట్రాష్. నమ్మకం లేని దానివి అలా మెసేజ్ ఎందుకిచ్చావు? ఓయ్ ఒళ్ళెలా ఉంది? ఈరోజు సరదాగా లంచ్ బయట చేద్దామని పిలిస్తే నిన్ను ప్రేమిస్తున్నట్టా? బయట లంచ్ చేద్దామని మెసేజ్ ఇచ్చావా? ఓ సారీ, నాకు ఆ మెసేజ్ రాలేదు. మరి ప్రేమ గీమా అంటూ ఏదో అన్నావు. నీ నంబర్ నుంచి కాదులే, నాదే పొరపాటు. ఏమిటి ఈరోజేమైనా స్పెషలా? ఈరోజు నా బర్త్డే. నా పైన పెత్తనం చెలాయించేవాడిని పిలిచాననుకో, మరోడు అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. నువ్వైతే సేఫ్ అనిపించింది, అందుకే నీతో కలిసి లంచ్ చేద్దామనుకున్నా. హ్యాపీ బర్త్డే చైతన్య అన్నాను మనస్ఫూర్తిగా. పెద్దగా అనుకు, ఎవరికీ తెలియకూడదు, నీకు నాకు తప్ప అంది. నా ఆలోచన మళ్ళా నిన్నటి మెసేజ్ వైపుకు వెళ్ళింది. ఆమె ఎవరై ఉంటుంది? ఆమెకు నా నంబర్ ఎలా తెలిసి ఉంటుంది? ఇది ఉద్యోగంలో చేరే ముందు కొన్న సెల్ ఫోన్. కస్టమర్లతో మాట్లాడటం కోసం తప్పకుండా మొబైల్ ఉండాలంటే బేసిక్ మోడల్ ఫోన్ కొన్నాను. ఈ నెంబర్ ఒకరిద్దరికి తప్ప ఇవ్వలేదు. కస్టమర్లకు నా నంబర్ తెలిసి ఉంటుంది. వాళ్ళలో ఎవరైనా చేసి ఉంటారా? ఉదయం నిద్ర లేవగానే పూల చెండుతో
గుడ్ మార్నింగ్ అని మెసేజ్ ఉంది. ఎవరో తెలుసుకుందామని ఆ నెంబర్కి ఫోన్ చేశాను. ఎవరూ ఎత్తలేదు. 2-3 సార్లు ప్రయత్నించినా ఎవరూ పలకలేదు. హూ ఈజ్ దిస్ అని మెసేజ్ పెట్టా. గెస్ అని సమాధానం వచ్చింది. లంచ్ బ్రేక్లో నేను చైతన్య మా ఆఫీస్కి దగ్గరగా ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం. ఏం తింటావో చెప్పు అంది చైతన్య. ఎనీథింగ్. బాగా ఆకలేస్తుంది. 2 మీల్స్ చెప్పనా, లేక నీకోసం వెజిటబుల్ బిర్యానీ చెప్పనా? బెటర్ మీల్స్. కూర నచ్చకున్నా పప్పుతోనో చారుతోనో తినేయవచ్చు. అవి నచ్చకపోతే పెరుగు ఎలాగూ ఉంటుందిగా. 2 మీల్స్ ఆర్డర్ చేశాక నువ్వు చేరి 4 నెలల పైనే అయినా నీ గురించిన వివరాలు ఇప్పటి వరకు నేను అడగలేదు. నాకు స్వతహాగా ఎవరి గురించైనా తెలుసుకోవాలన్న కుతూహలం ఉండదు. అనుభవాలు నేర్పిన నిరాసక్తత. కానీ నీతో కలిసి పనిచేసే కొద్దీ నాలో ఆసక్తి. ఈ రోజుల్లో కూడా నీలా ఆలోచించేవాళ్ళు ఉన్నారని ఎవరైనా చెప్తే నమ్మేదాన్ని కాదు. ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నా. నీ గురించి చెప్పు, వినాలని ఉంది అంది. నా గురించి తెలుసుకునేంత ప్రత్యేకతలు ఏమీ లేవు. నేను అందరిలాంటి వాడినే. 60 దశకంలో వచ్చిన తెలుగు సినిమాల్లో నాగేశ్వరరావు ఎంత బుద్ధిగా ఆదర్శవంతంగా ఉంటాడో చూసావా? నువ్వు అలానే అనిపిస్తున్నావు. అప్పటి కుర్రకారులో ఉండే జులాయితనం, దుడుకు మనస్తత్వం, సుఖాల వెంట పరుగు నీలో మచ్చుకైనా కనిపించవు. మన కంపెనీలో పనిచేసే ఫ్యూల్ కూడా స్కూటర్ మీద వస్తుంటే నువ్వు సైకిల్ని వదలటం లేదు. అంతటి పేదరికంలో ఉన్నావని నేననుకోను. అందుకే నీ గురించి వినాలని కుతూహలం. ప్లీజ్ చెప్పవా? చెప్పడానికేముంది, డిగ్రీ చదివాను, ఈ ఉద్యోగంలో చేరాను. అది నాకు తెలుసులే. మీ వాళ్ళ గురించి చెప్పు. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఎవరూ లేరు. ఎవరు అంటే నువ్వు చెప్పిన అమ్మా, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఓ సారీ, అనాథాశ్రమంలో పెరగటం లాంటి ఫ్లాష్ బ్యాక్లున్నాయా ఏంటి? లేదు, అమ్మ నాన్న చనిపోయారు. వాళ్లకు నేనొక్కడినే సంతానం. ఓ, అలా ఏకాకివైనావన్నమాట. నిజం చెప్పనా? హర్ట్ కాకూడదు. నువ్వు చాలా లక్కీ. ఏ రకమైన బంధాలు బాధ్యతలు లేని జీవితం. బంధాలంటే బంధనాలు తెలుసా అంది. ఆమె మొహంలో దట్టమైన పొరల విషాదమేదో కమ్మేసింది. సరే, నీ గురించి చెప్పు అన్నాను. ఆ విషాదానికి కారణమేమిటో తెలుసుకుందామని. ఈరోజు నా బర్త్డే. సంతోషంగా గడపాలనుకుంటున్నా. ఏవేవో గుర్తుకు తెచ్చుకుని బాధపడమంటావా చెప్పు అంది నవ్వుతూనే. ఆ నవ్వు ఉదయ సంధ్యలా లేదు. చీకటి తెరల్ని దులిపి కప్పుకోబోతున్న వాలిన పొద్దులా ఉంది. తనంతట తాను చెప్పే వరకు ఆ విషయాలడిగి ఆమెను బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. భోజనం వచ్చాక ఆఫీస్కి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం ముగించాం. సాయంత్రం డ్యూటీ ముగిశాక గదికి వెళ్లే ముందు శిరీష వాళ్ళింటికెళ్ళాను. నాకు వచ్చిన మెసేజ్ చూపిస్తే, ఓ, నీకో రహస్య ప్రేమికురాలుందన్నమాట అంది. పరాచికాలు చాలు మేడం. నాకు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు ఇష్టం లేదు. నీ ఆలోచన సరికాదు రామకృష్ణ. ప్రేమంటే నీకు నమ్మకం లేకపోయినా పర్లేదు. పెళ్లి చేసుకో. నీకు తోడు అవసరం. నీ ఆలోచనల్ని, బాధల్ని, కష్టాల్ని పంచుకోవటానికి ఓ మనిషి అవసరం. సరైన జోడి దొరికితే కొన్నాళ్లకు నీకే ప్రేమంటే నమ్మకం కుదురుతుంది. తోడు లేకుండా మీరు బతకటం లేదా? నా విషయం వేరు. నేను జోసెఫ్ జ్ఞాపకాలతో బతుకుతున్నాను. అందుకే ఈ ఒంటరి జీవితంలో కూడా తృప్తిగా ఉన్నాను. నేను అంతే. జీవితానికి అర్థం వెతికే ప్రయత్నంలో బతుకుతున్నాను. జీవితానికి అర్థం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు రామకృష్ణ. మనం కల్పించుకునేదే అర్థం. మనుషుల స్వభావాల్ని బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి. నా జీవితానికి అర్థం జోసెఫ్తో గడిపిన రోజుల్ని తలుచుకుంటూ బతకటమే. కొందరికి తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయటమే జీవిత పరమార్థం. మరికొందరికి కీర్తిని పొందటం, ఇంకొందరికి దొరికినన్ని సుఖాల్ని అనుభవించటం. ఇలా రకరకాల అర్థాలు ఏర్పరచుకుని సాగిపోతుంటారు. పోనీ అలానే అనుకుందాం. నేను కల్పించుకున్న అర్థం జీవితానికి అర్థాన్ని అన్వేషించటమే. అన్వేషణలోనే జీవితమంతా ఎగిరిపోతే ఇక జీవితాన్ని అనుభవించేదెప్పుడు? అన్వేషణ చివరిలో శూన్యం ఎదురైతే దానికోసం వెచ్చించిన రోజులన్నీ వృధాగా పోయినట్టేగా. ఒక్కరోజు జారిపోయినా అది తిరిగి రాదు రామకృష్ణ. నా మాట విను. ఇవన్నీ శుష్క వాదనలే. జీవితం జీవించటానికే. దాన్ని ఆస్వాదించు. ఆమెతో వాదనకు దిగకుండా, ఆలోచిస్తాను మేడం అనేసి రూమ్కి వెళ్ళిపోయాను. మరునాడు షోరూమ్కి వెళ్ళాక, నువ్వేమీ అనుకోనంటే నీకు విషయం చెప్తాను అన్నాడు రాజు. అతను 5 ఏళ్లు పెట్టి కంపెనీలో పనిచేస్తున్నాడు. కస్టమర్లని టెస్ట్ డ్రైవింగ్కి తీసుకెళ్లే పని అతనిది. ఏంటో చెప్పు అన్నాను.
ఈరోజు చైతన్య మధ్యాహ్నం 3ంటికే ఏదో పనుందని మేనేజర్తో చెప్పి వెళ్ళిపోయింది. కస్టమర్లందరినీ నేనే చూసుకోవాల్సి రావటం వల్ల తీరిక లేకుండా ఉంది. ఓ కస్టమర్తో మాట్లాడి పంపించేశాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నానో లేదో రాజు నా పక్కన కూర్చుని మాట కలిపాడు. నేను తోటి ఉద్యోగులతో అంత సన్నిహితంగా మెలగనని తెలుసు కాబట్టి నాతో మాట్లాడేవాళ్లు తక్కువే. ఉద్యోగ బాధ్యతల్లో అవసరమైనంత వరకే మాట్లాడతారు తప్ప స్నేహపూర్వకంగా ఎవరూ మెలగరు. అలాంటిది రాజు నా పక్కన కూర్చుని అలా అడగ్గానే కొంత ఆశ్చర్యానికి లోనయ్యాను. నీ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకునే అధికారం నాకు లేదని తెలుసు. నువ్వు కొత్తగా చేరావు. నేనిక్కడ 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. ఇక్కడ పరిస్థితులన్నీ తెలిసినవాడిగా నీకో సలహా ఇవ్వాలనుకుంటున్నా అన్నాడు రాజు. ఉపోద్ఘాతాలు వద్దు, చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పు అన్నాను. నువ్వు చైతన్యతో క్లోజ్గా ఉంటున్నావు. అదంత మంచిది కాదు. ఎందుకు? ఎవరికి మంచిది కాదు? కారణం నీకు వివరంగా చెప్పలేను. నువ్విలానే ప్రవర్తిస్తుంటే నీ ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఉంది. అప్పటికి నువ్వు మన ఓనర్కి బంధువు కాబట్టి సెగ ఇంకా నీదాకా రాలేదు. ఉద్యోగం పీకేసంత తప్పు నేనేమి చేయట్లేదే. చైతన్య నాతో కలిసి పనిచేస్తుంది కాబట్టి మీ అందరితో పోలిస్తే తనతో ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. అంతే. దానివల్ల ఎవరికి నష్టమో అర్థం కావటం లేదు. నీకు చైతన్యకి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని మన కంపెనీలో కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. నేనెవరిని ప్రేమించటం లేదు, ప్రేమించను కూడా. నువ్వు అనుకోగానే సరికాదుగా. చైతన్య ప్రేమిస్తూ ఉండొచ్చుగా. ఒకవేళ అదే నిజమైనా అందులో నా తప్పేముంది? అందుకే నిన్ను ఉద్యోగం నుంచి తీసేసి చైతన్య పక్కదారులు తొక్కకుండా కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎవరు? 6 నెలల నుంచి పనిచేస్తున్నావు. ఇక్కడి లోగుట్టులు తెలుసుకోకపోతే ఎలా చెప్పు? చైతన్య పర్మిషన్ అడిగి ఎక్కడికెళ్ళిందనుకుంటున్నావు? వాళ్ళమ్మకు ఆరోగ్యం బాగోలేదని చెప్పిందిగా. ఇంటికెళ్ళి ఉంటుంది. లేదా వాళ్ళమ్మను పిలుచుకుని హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది. రాజు వంకరగా నవ్వాడు. డిగ్రీ చదివావుగా. నువ్వేమి అమాయకుడివి కావు. తొందరలోనే నీకు తెలుస్తుందిలే. నా సలహా మాత్రం మర్చిపోకు అనేసి వెళ్ళిపోయాడు. నాకు రాజు మీదే అనుమానం వచ్చింది. తానేమైనా చైతన్యాన్ని ప్రేమిస్తున్నాడా? రాజుకు కూడా పెళ్లి కాలేదు. చైతన్య 3 ఏళ్లుగా పనిచేస్తుంది. నేను చైతన్యని నా వైపు తిప్పుకుంటానేమోనన్న భయంతో నా ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని బెదిరిస్తున్నాడా? మరునాడు చైతన్యని నిన్న ఎక్కడికెళ్ళావని అడిగాను. నా కళ్ళలోకి దేనికోసమో వెతుకుతున్నట్టు చూసింది. కోపంతో ఆమె కపోలాలు ఎరిపెక్కటం గమనించాను. చెప్పాగా, మా అమ్మకు వైరల్ జ్వరమని. తమ్ముడు కాలేజీకెళ్ళాడు. ఇంట్లో ఉండేది మేము ముగ్గురమేగా. అమ్మను చూసుకోవడానికి ఎవరున్నారు? అందుకే పర్మిషన్ తీసుకుని ఇంటికెళ్ళాను. అయినా అలా ఎందుకు అడిగావు? నేను అబద్ధాలు చెప్పి ఆఫీస్ పని ఎగ్గొట్టేదానిలా కనిపిస్తున్నానా అంది. సారీ, ఫ్రెండ్స్తో కలిసి ఏ షాపింగ్కో సినిమాకో చెక్కేయాలని ప్లాన్ వేశామనుకున్నా. చైతన్య మొహంలో అప్పుడు నవ్వు కనిపించింది. భలేవాడివే. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నా తమ్ముడు, అమ్మే నా స్నేహితులు. ఇక షాపింగ్ అంటావా? జీతం డబ్బులు ఇంటి ఖర్చులకు, అమ్మ కోసం కొనాల్సిన మందులకే సరిపోవు. ఇక షాపింగ్ సరదా కూడానా అంది. ఆ విషయాన్ని మరింత పొడిగించటం ఇష్టం లేక పనిలో మునిగిపోయాను. లంచ్ టైంలో నీ బర్త్డే ఎప్పుడు అని అడిగింది. ఎందుకు? నా పుట్టినరోజు నాడు నీకు ట్రీట్ ఇచ్చాను కదా. మరి నువ్వు తిరిగి నాకివ్వాలి కదా. నేను పుట్టినరోజులు జరుపుకోను. అయినా నా ఉద్దేశంలో మన పుట్టినరోజులు మనం జరుపుకోవటంలో ప్రత్యేకత ఏముంది? మరి మన పుట్టినరోజుని ఓ పండుగలా ప్రజలందరూ జరుపుకోవాలి. మనం ఆ స్థాయికి ఎదగాలి. గాంధీ, అంబేద్కర్, వివేకానందంలా. అంటే నాకు ఈ జన్మలో నీ నుంచి ట్రీట్ దొరికే ఆశ లేదన్నమాట అంది పెదవి విరుస్తూ. ట్రీట్ ఇవ్వటానికి పుట్టినరోజే ఉండనవసరం లేదు. అయినా నువ్వేమీ 5 స్టార్ హోటల్లో ట్రీట్ కోరుకోవుగా. ఈ వీధి చివరిలో ఉన్న రెస్టారెంట్లో భోజనం అంతేగా. రేపు కలిసి లంచ్ చేద్దాం. బిల్లు నేనిస్తాను అన్నాను. నీ ఇష్టం. పుట్టినరోజు లాంటి ప్రత్యేకమైన రోజులతో ముడిపెడితే ఏడాదికి ఒక్కసారి ట్రీట్ ఇస్తే సరిపోతుంది. ఇలా ఏ అకేషన్ లేకుండా ట్రీట్ ఇస్తున్నామంటే తరచూ ఇవ్వాల్సి వస్తుంది. పర్లేదు, అలానే ఇస్తాను అన్నాను హాయిగా నవ్వేస్తూ. ఆ రోజు రాత్రి 8ంటికే మెస్లో భోజనం చేసేసి రూమ్ బయట కుర్చీ వేసుకుని కూర్చున్నాను. పున్నమి అనుకుంటా వెన్నెల జలపాతంలా నేలను తడుపుతుంది. శిరీష గారు గుర్తొచ్చారు. ఇటువంటి వెన్నెట్లో తను పక్కనుంటే ఎన్ని కబుర్లు దొర్లేవో. కానీ తనెప్పుడూ నా గదికి రాలేదు. నేను తన ఇంటికి వెళ్ళి 10 రోజులు దాటింది. ఈ ఆదివారం తప్పకుండా వెళ్ళాలి. మీరు బాగా గుర్తొస్తున్నారు అని మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. అక్షరాల్ని టైప్ చేశాక వాటిని తుడిపేశాను.
శిరీష ఎప్పుడో తప్ప మెసేజ్లు ఇవ్వదు, ఫోన్ చేయదు. అది కూడా ఏదైనా ముఖ్యమైన పని పడితే తప్ప నన్ను గుర్తుకు తెచ్చుకోదు. మీరు నాకు గుర్తొచ్చినట్టు నేను గుర్తుకు రానా అని అడిగానోసారి. ఎందుకు రావు? షాపింగ్కి వెళ్ళాలన్నా, బజారుకెళ్ళి ఏదైనా కొనాలన్నా నిన్నే తలుచుకుంటాగా. అలా కాదు, చూడాలనిపించటం, మాట్లాడాలనిపించటం, పక్కన లేకపోతే మిస్ అవుతున్నామన్న భావన. నాకెవరూ గుర్తురారు, జోసెఫ్ తప్ప. నువ్వు ప్రేమలో పడితే తెలుస్తుంది. ఆ అమ్మాయి తప్ప ప్రపంచంలో ఇంకెవరూ గుర్తుకురారు. ఆమె కొద్దిగా అర్థమయ్యే కొద్దీ చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇంత చిన్న వయసులో అంత పరిపక్వత ఎలా సాధ్యపడింది అని, దేనికి చలించకుండా అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతుంది అని. ప్రేమలో ఉన్న గొప్పతనమా అది? ప్రేమ తిని, ప్రేమను తాగి, ప్రేమ కోసమే జీవించే వ్యక్తి తను. ఆమె దేవుణ్ణి నమ్మదు, ప్రేమను నమ్ముతుంది. ఆమె పూజ చేయటం నేనెప్పుడూ చూడలేదు. కానీ ప్రేమను తలుస్తూ, ప్రేమను జపిస్తూ బతికేస్తుంది. హిమాలయాల్లో తపస్సు చేసుకునే మునులకు శిరీషకు పెద్దగా తేడా ఏమీ లేదు. వాళ్ళు మనుషులకు దూరంగా భగవద్ధ్యానంలో ఉంటారు. ఈమె మనుషుల మధ్య తిరుగుతున్న వాళ్ళ అస్తిత్వాన్ని విస్మరించి జోసెఫ్ ధ్యానంలో మునిగి ఉంటుంది. మెసేజ్ ఏదో వచ్చిన శబ్దానికి ఆలోచనలోంచి బయటపడి ఫోన్లో చూసా. రహస్య ప్రేమికురాలు నుంచి మెసేజ్. వెన్నెలని చూసావా? అభిసారికిలా వగలిపోతుంది కదూ. నేను, నువ్వు, వెన్నెల ఎంత బాగుంటుందో కదా. నువ్వు నన్ను ప్రేమిస్తావో లేదో నాకు తెలియదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని ఉంది. ఆ నంబర్కి ఫోన్ చేశాను. రింగ్ అయింది తప్ప ఎవరూ ఎత్తలేదు. సారీ, నాకు ప్రేమల మీద నమ్మకం లేదు అని జవాబిచ్చాను. నిన్ను ప్రేమించమన్నానా? నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నా అని మెసేజ్ వచ్చింది. మరునాడు చైతన్యని లంచ్కి పిలిచికెళ్ళాను. మాటల మధ్యలో నిన్న నాకొచ్చిన మెసేజ్ గురించి చెప్పాను. ఆ రహస్య ప్రేమికురాలు గురించి నేను ఇద్దరితోనే మాట్లాడగలను. చైతన్య, శిరీష. ఆమెను తలుచుకుంటే నాకు జాలేస్తుంది. నీ గురించి పూర్తిగా తెలుసుండదు. అమాయకురాలు. ఆ నంబర్ ఏదో నాకివ్వు. నువ్వు మనుషుల్లో తిరుగాడే మునివని చెప్తాను అంది. నువ్వు ట్రై చేయి, రెస్పాన్స్ వస్తుందేమో అన్నాను. ఎందుకంత కుతూహలం అంటూ నవ్వింది. తన విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని హెచ్చరిద్దామని అన్నాను. భోజనాలయ్యాక తను నా సెల్లోంచి ఆ నెంబర్ తీసుకుని కాల్ చేసింది. రింగ్ అయింది తప్ప ఎవరూ ఎత్తలేదు. మిస్టరీగా ఉందే. ఇప్పుడు నాకు కుతూహలంగా ఉంది. తనెవరో తెలుసుకోవాలని అంది. నాకు ప్రణాళి మీద అనుమానం వచ్చింది. మోహిత్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళాక ప్రణాళి చాలా రోజులు నాతో ముభావంగానే ఉండింది. ఈ మధ్య కనపడినప్పుడల్లా నవ్వుతుంది, మాటలు కలపటానికి ప్రయత్నిస్తుంది. ఆ రోజు సాయంత్రం గదికెళ్ళటానికి మెట్లెక్కే ముందు గమనించాను. ఇంకా వాళ్ళ అమ్మగారు బ్యాంకు నుంచి రాలేదు. ఆమె చెల్లుడు ఏదో పుస్తకం చదువుకుంటూ కనిపించింది. ప్రణాళి మొక్కలకు నీళ్లు పోస్తుంది. ఒకసారి పైకొస్తావా, నీతో మాట్లాడాలి అంటూనే తన సమాధానం కోసం ఎదురు చూడకుండా నా గదికెళ్ళిపోయాను. పావుగంట తర్వాత తను గదిలోకొచ్చి, ఏదో మాట్లాడాలన్నావుగా, మాట్లాడు అంది. నేను ఆ నంబర్ చెప్పి, ఇది నీ సెల్ నెంబరా అని అడిగాను. కాదు. అయినా నన్ను అడగటం దేనికి? నీ ఫ్రెండ్ ఉన్నాడుగా, వంచక శిఖామణి మోహిత్, వాణ్ణి అడిగితే చెప్పేవాడుగా అంది. నెంబర్లు తరచూ మారుస్తుంటారుగా మీ అమ్మాయిలు. నేను మార్చలేదు, పాత నెంబరే. ఎందుకు అడుగుతున్నావు? నాకు ఆ నంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. ఏం మెసేజ్లు? నన్ను ప్రేమిస్తున్నానంటూ. మాట సగంలో ఉండగానే ప్రణాళి పెద్దగా నవ్వటం మొదలెట్టింది. నవ్వాపుకోలేక పొట్ట పట్టుకుని మరీ నవ్వింది. ఇందులో నవ్వొచ్చే విషయం ఏముంది అన్నాను చిరాగా. ఎందుకు లేదు, ఇది జోక్ ఆఫ్ ద ఇయర్. నన్ను అడిగావంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానేమోనన్న అనుమానంతో కదా. ఈ తరం ఆడపిల్లలు అమాయకులో మూర్ఖులో అనుకున్నావా నీలాంటి వాడిని ప్రేమించటానికి? నువ్వు ప్రేమకు పెళ్లికి పనికిరావు. కనీసం 4 రోజులు ఎంజాయ్ చేసి వదిలేయటానికి కూడా అర్హతలు లేవు. నువ్వు అన్ఫిట్ ఫెలోవి. నేను నిన్ను ప్రేమించటమా? నెవర్. దాని బదులు విషం తాగమంటే సంతోషంగా తాగేస్తాను. నీకో విషయం తెలియదేమో, మోహిత్ బిచాణ ఎత్తేసిన నెల్లోపలే మరొకడు ఎంటర్ అయ్యాడు. మోహిత్ కన్నా బాగుంటాడు. ఐ యామ్ ఇన్ లవ్ విత్ హిమ్ అని నా వైపు నిరసనగా చూస్తూ వెళ్ళిపోయింది.